యాకోబు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము ధ్యానించే అంశం ఏంటంటే, ఏది తలపెట్టినా ఎందుకు ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఏదో ఒకటి అనుకుంటాం, ఆ పని ఎందుకు ఫెయిల్ అవుతుంది. మనం అనుకున్నవి ఎందుకు నెరవేరబడకుండా ఉంటాయి. మనలో కొన్ని కోరికలు, కొన్ని ప్రార్థనలు ఉంటాయి, అవి ఎందుకు నెరవేరవు. దేవుడు ఎందుకు నెరవేర్చడు, దేవుడు ఎందుకు పట్టించుకోనట్టుగా ఉంటాడు, దేవుడు ఎందుకు జవాబు ఇవ్వనట్టుగా ఉంటాడు అనేటువంటి అంశాన్ని గురించే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతున్నాం. దేవుని యొక్క వాక్యంలో దేవుడు అందరికీ ధారాళముగా దయచేసే దేవుడు, అది బైబిల్లో ఉండేటువంటిది. హీఈస్ నాట్ అ గాడ్ హూ హోల్డ్స్ ద బ్లెస్సింగ్స్. బిగబట్టి పిసినారిగా, పిసినారితనం కలిగిన దేవుడుగా ఇచ్చే దేవుడు కాదు. కానీ ఎందుకో మన జీవితాల్లో ఆశీర్వాదాలు అనుకున్నవి అనుకున్నట్టుగా రాకుండా ఉంటాయి, జరగవలసినవి జరగకుండా ఉంటాయి, పొందుకోవలసినవి ఎందుకో పొందుకోకుండా ఉంటాం. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి దానికి కారణాన్ని మనం చూడబోతుంటున్నాం. దేవుని బిడ్డలారా, ఈ యాకోబు పత్రిక ఎవరికి రాయబడింది అంటే, మొదటి వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఎవరికి రాయబడిందో అక్కడ మనం చూడగలం. 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయునది. అన్య దేశముల యందు చెదరి ఉన్నవారు, అన్య దేశాల్లో ఉండేటువంటి వారు అంటే యెరూషలేము నుంచి ఆయా ప్రాంతాలకు చెదిరిపోయారు. బైబిల్లో వ్రాయబడింది చెదిరి ఉన్న, ప్రయాణం చేసిన ఒక అర్థము, చెదిరిపోయినటువంటి ఒక అర్థము. అంటే ఎవరైనా ఒక ఇంటి మీదకి దాడి చేశారనుకో, ఇంట్లో ఉండే వాళ్ళు చల్లా చెదరైపోతారు. మీ ఇంటిపైకి కత్తులు, గుదియలు తీసుకొని వచ్చారనుకో, అందరం కట్టకట్టుకొని పోం, ఎందుకంటే అందరం ఒక చోటికి పోతే తెలిసిపోతుంది. చల్లా చెదరైపోయారు. అంటే ఇశ్రాయేలు దేశంలో యెరూషలేములో సంఘము ప్రారంభమైన తర్వాత సంఘంలో వేల మంది చేర్చబడుతుండగా, సౌలు లాంటి వాళ్ళు అనేక మంది సంఘం మీద దాడి చేస్తుండగా చల్లా చెదరైపోయినారు. ఈ చల్లా చెదరైపోయినటువంటి వారికి దేవుని యొక్క సేవకుడైనటువంటి యాకోబు ఎవరంటే స్వయాన యేసు ప్రభు యొక్క తమ్ముడు. యేసు ప్రభు యొక్క తమ్ముడు చెదిరిపోయినటువంటి ఈ ప్రజలకు ఒక ఉత్తరం రాస్తుంటున్నాడు. ఏంటి ఆ ఉత్తరం అంటే, వారి జీవితంలో చెదిరిపోయినటువంటి వారుగా ఉంటుండగా, ఆ కొత్త స్థలంలో ఉండగా, కొత్త పరిస్థితులు, కొత్త రకాలైనటువంటి సవాళ్ళు వారి ఎదుట ఉండగా, తెలియని ప్రజలు, తెలియని పరిస్థితుల మధ్య వారు ఉంటుండగా బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. అప్పుడు దేవుని దాసుని ద్వారా దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఈ కొత్త స్థలంలో, ఈ చెదిరిపోయిన స్థలంలో, తెలియనటువంటి పరిస్థితుల మధ్య ఏ రకంగా మీరు ఉండాలి అంటే, చూడండి అప్పుడు రాయబడినటువంటి మాట 7వ వచనం. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై సమస్త మార్గములయందు అస్థిరుడు. సమస్త మార్గాల్లో అతడు షైన్ కాలేడు. ఏ మార్గంలో బిజినెస్ పోయారా, బిజినెస్లో స్థిరంగా ఉండలేడు. లేదా ఏదో ఉద్యోగం చేయడానికి ప్రయత్నం చేశాడా, అక్కడ ఉండదు. చదువుదాం అనుకున్నాడా, అక్కడ ఉండదు. ఎక్కడ చూసినా ఫెయిల్ అయిపోతూ ఉంటాడంట. ఒక మనుషుని గురించి వ్రాయబడింది, అతడు ఫెయిల్ అవుతూనే ఉంటాడు. ఎక్కడ కూడా సక్సెస్ఫుల్గా ఉండలేడు, ఎక్కడ కూడా మంచిగా ఉండలేడు, ఎక్కడ కూడా ముందుకెళ్ళలేడు, ఎక్కడ కూడా అతనికంటూ ఒక ప్రత్యేక దీవెనలు ఉండవు. ఏది చేసినా ఫెయిల్ అయిపోతుంది. అట్టి మనుష్యుడు తన సమస్త మార్గములయందు అస్థిరుడు. ఏ మార్గంలోకి వెళ్ళినా అక్కడ ఫెయిల్ అవుతాడు. కొద్ది కాలం ఉంటాడు, మళ్ళీ బయటకు వస్తాడు, కొద్ది కాలం ఉంటాడు, మళ్ళీ బయటకు వస్తాడు. అంటే ఎక్కడ కూడా స్థిరంగా ఉండలేని పరిస్థితి ఉంటుంది. ఎక్కడ కూడా స్థిరంగా దేవుని ద్వారా దీవించబడలేని పరిస్థితి ఉంటుంది. బైబిల్లో వ్రాయబడింది అట్టి మనుష్యుని గురించి ఇక్కడ వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, ఆయా సందర్భాల్లో మన జీవితాల్లో ఇదే చూస్తుంటాం కదా. ఏంటి, మేము ఏం చేసినా జరగకుండా ఉంది, మేము ఏం చేసినా సఫలం కాకుండా ఉంది, ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నాం, ఫెయిల్ అయిపోతూ ఉంది. ప్రయత్నాలు ఫెయిల్, లేకపోతే పనులు ఫెయిల్, లేకపోతే మనం తలపెట్టినటువంటి ఉద్దేశాలు ఫెయిల్. ఎందుకు అవుతాయి? దేవుని యొక్క వాక్యంలో యాకోబు అంటున్నాడు, ఆయా ప్రాంతాల్లో చెదిరిపోయారు. చెదిరిపోయిన తర్వాత ఒక పని తర్వాత ఇంకొక పనిలో ఫెయిల్యూర్, మాట మార్చుకుంటూ, పరిస్థితులు మార్చుకుంటూ, స్థలాలు మారిపోతూ, ఉద్యోగాలు మార్చుకుంటూ ఉండేటువంటి వ్యక్తిగా ఉండొద్దు. అలా ఉండకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఎవరా మనుష్యుడు? బైబిల్లో వ్రాయబడింది 7వ వచనం, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై.
ఆ వ్యక్తి ఎవరంట? రెండు మనస్సులు కలిగినటువంటి వ్యక్తి. రెండు మనస్సులు కలిగిన వ్యక్తి ఏది చేసినా అది ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. ఏది చేసినా రెండు మనస్తత్వాలు, రెండు మనసులు, రెండు రకాలైనటువంటి జీవిత విధానం ఎవరిలో ఉంటుందో వాళ్ళు, బైబిల్లో వ్రాయబడింది, సమస్త మార్గముల యందు అస్థిరుడు అవుతాడంట. అన్ని మార్గాలు ఫెయిల్ అయిపోతూ ఉంటాడంట. దేవుని బిడ్డలారా, ఎవరు ఆ వ్యక్తి? ద్విమనస్కుడు. అంటే రెండు మనస్సులు కలిగిన వ్యక్తి, రెండు అభిప్రాయాలు కలిగిన వ్యక్తి, రెండు నిర్ణయాలు తీసుకోవడానికి ఎప్పుడు ఇష్టపడతాడు. ఇదినా లేకపోతే అదా, లేదా ఇది రెండు చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం అనే కాదు, ఇది లేదా ఇంకోటి చేద్దాం, ఇది లేదా ఇంకోటి చేద్దాం, ఎప్పుడు మార్చుకుంటూ వెళ్ళిపోతుంటాడు. చూసాడా? ఆ వ్యక్తి జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను ఒక చోట స్థిరంగా ఉన్నాడు. ఇంకా బైబిల్ చెప్తుంది, ఆ మనుషునికి ఏమైనా దొరుకుతుందని విశ్వసించరాదు, ప్రభు వలన ఏమైనా దొరుకునని తలంచుకొనరాదు. అలాంటి వ్యక్తికి దేవుడివ్వడు. రెండు అభిప్రాయాలు, రెండు తలంపులు, రెండు జీవిత విధానాలు, రెండు రకాలైనటువంటి మనస్తత్వాలు, రెండు రకాలైనటువంటి జీవిత మనుగడ ఎవరు కలిగి ఉంటారో వాళ్ళ జీవితంలో అస్థిరంగా ఉంటారు. ఏది చేసినా ఫెయిల్ అవుతూనే ఉంటుంది. ఒక దాంట్లో స్థిరంగా ఉండలేరు వాళ్ళు. రెండవదిగా అలాంటి వ్యక్తిని దేవుడు కూడా దీవించాడు. అలాంటి వ్యక్తిని దేవుడు దీవించాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో అలాంటి వ్యక్తులు ఎవరు, ఎక్కడ అలాంటి మనస్తత్వాలు ఉంటాయి అనేటువంటిదే దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, రెండు సందేశాలు, ఒకే ఒక సందేశంలో రెండు దేవుడు జవాబులు ఇస్తున్నాడు. ఎవరు వారి జీవితంలో స్థిరంగా ఉండలేరు, స్థిరమైన ఆశీర్వాదాలు ఎవరు పొందుకోలేరు. రెండు, ఎవరు ఈ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు. ఎవరి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు? ఎవరి జీవితంలో ద్విమనస్సులుగా ఉంటారో, రెండు మనస్తత్వాలు, రెండు అభిప్రాయాలు అన్ని కూడా రెండు కలిగి జీవిస్తారో అలాంటి వ్యక్తి జీవితము దేవుని దృష్టికి అంగీకారం కాదు. అలాంటి వ్యక్తి కుటుంబం దేవుని దృష్టికి అంగీకారం కాదు. అలాంటి ప్రయత్నం దేవుని దృష్టికి అంగీకారం కాదు. అలాంటి ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారం కాదు. దేవుని బిడ్డలారా, యు షుడ్ నాట్ హ్యావ్ two different things at the same time. ఒకే సమయంలో రెండు కలిగి ఉండకూడదండి, ఏదో ఒకటే ఉండాలి. కానీ ద్విమనస్కుడు ఎవరు తెలుసా? బైబిల్లో చెప్తా, రెండు మనస్సులు కలిగిన వ్యక్తి, రెండు మనస్తత్వాలు కలిగిన వ్యక్తి. ఒకటే ఒకటి ఉండాలి, కానీ రెండు మనస్తత్వాలు కలిగి ఉంటాయి. రెండు మనస్తత్వాలు కలిగి ఉంటాయి. ఎవరండి తప్పు చేస్తారు? ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తున్నా, ఉద్యోగంలో చేస్తున్నప్పుడు ఏదో ఒక తప్పు ఎందుకు జరుగుతుంది తెలుసా? ఎందుకు జరుగుతుంది అంటే, చేస్తున్న పని మీద మనసు ఉండదు. ఇంట్లో నా భార్య ఇట్లనిందే, నా భర్త ఇట్లన్నాడే, వాళ్ళు ఇట్లన్నారే అనుకొని దానిపైన ఎప్పుడైతే నీ యొక్క మనసు వెళ్ళిపోతుందో ఇక్కడ తప్పు వెళ్ళిపోతుంది. ఏంది తప్పు చేశాను అని మళ్ళీ మొదలు పెడతా. మళ్ళీ చేస్తుండగా మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది. దేవుని బిడ్డలారా, ఎందుకు తప్పులు జరుగుతాయి? ఎందుకు దేవుడు దీవించాడు? ఎందుకు స్థిరంగా ఉండమంటే ఒకటే ఒకటి, వీఆర్ హ్యావింగ్ ఎ డబుల్ మైండెడ్. ద్విమనస్కులుగా మనం ఉంటున్నాం. జీవితంలో ద్విమనస్కమైన పరిస్థితి చాలా నష్టాన్ని తీసుకొని వస్తుంది. ఎవరండి అన్నంలో ఉప్పు ఎక్కువ వేసేది? కావలసికల్లా వేసే వాళ్ళు ఉంటారులేండి. అంటే రెండు మనస్తత్వాలు ఉన్నాయనుకో, అసలు వంట చేస్తూ వేసేసింటారు ఉప్పు, కానీ మళ్ళీ వేస్తారు. ఎందుకు తెలుసా? వేసానో లేదో, ఎందుకు వేరే ఆలోచనలు నింటాం. అంటే ఎత్తిపోవడానికి కారణం ఏంటి? రెండు మనస్తత్వాలు. రెండు, ఏ జీవితంలో అయినా చూడండి, when there are two in one time there is going to be a problem. ఒకే సమయంలో రెండు జరుగుతున్నాయా? that is going to be a problematic. మరి ఎక్కడ ద్విమనస్కులుగా మనం ఉంటాం? బైబిల్లో మనం గమనిస్తే ఇందాక చదువుకున్న యాకోబు పత్రిక 4వ అధ్యాయంలోనికి వద్దాం. 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఏమంటున్నాడు? 8వ వచనం, యాకోబు 4:8. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఇక్కడ పరిశుద్ధత విషయంలో ద్విమనస్కులుగా ఉంటామంట. జాగ్రత్త, మొట్టమొదటి పాయింట్ చెప్తున్నా. ద్విమనస్కుడు ఎక్కడ ద్విమనస్కులు అంటే పరిశుద్ధత విషయంలో, పరిశుద్ధమైన జీవితం జీవించే విషయంలో. బైబిల్లో మీరు చూడండి, చాలా స్పష్టంగా ఎవరు పాపం చేస్తారో తెలుసా? పాపంలో ఎవరు ఉంటారో తెలుసా? చాలా ఈజీగా పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడ చెప్తుంటున్నాడు. పాపులారా, ఫస్ట్ ఏమంటున్నాడు? పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. రెండవదిగా, ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఎవరు పాపం చేస్తారో తెలుసా? బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. అంటే చేతులతో ఏదో పాపం చేస్తున్నాం, ఈ చేతులతో నువ్వు శుభ్రం చేసుకో. అంటే ఎవరినైనా కొట్టావా,
తప్పుడు సంతకాలు ఏమన్నా పెట్టావా? డబ్బు ఏమన్నా తప్పుగా తీసుకున్నావా? ఎవరినైనా తప్పు విధానంలోనికి వారిని అదే పనిగా నడిపించావా? నీ చేతులతో ఏదైనా పాపం జరిగిందా? పాపం జరిగేటువంటి విషయంలో పరిశుద్ధత ఏంటి తెలుసా? నీ చేతులను శుభ్రం చేసుకో. ప్రభా, ఈ చేతులతో తప్పు చేశాను ప్రభా, ఇది నేను చేయకూడదు ప్రభా, అయినా చేశాను ప్రభా అంటారు. చూసారా, ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే పైన కడుక్కున్నాడు, కానీ బైబిల్లో వ్రాయబడింది మీ హృదయంలను పరిశుద్ధపరచుకున్నాడు. లోపల హృదయంలో ఆ చేతికి సంబంధించినటువంటి పాపం విషయంలో బయటపడలే. ఏదో నోటి నుంచి ప్రార్థన చేయి వరకు వచ్చింది కానీ బట్ దట్ ప్రేయర్ ఇస్ నాట్ గోయింగ్ టువర్డ్స్ ద రైట్ ఏరియా వేర్ ద సిన్ హ్యాస్ స్టార్టెడ్. ఎక్కడ పాపం ప్రారంభమైందంటే హృదయంలో పాపం ప్రారంభమైంది. అక్కడికి పాప పశ్చాత్తాపం వెళ్ళకుండా పైపైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో పాపం విషయంలో ద్విమనస్కునిగాను ఉంటున్నావేమో. దేవుని యొక్క మొదటి పాయింట్ అది. పాపం విషయంలో అంటే ఏదో నోటి వరుసగేదో అడుగుతుంటున్నావేమో, కానీ లోపల నిర్ణయాత్మకమైన తీర్మానం నువ్వు చేయలే, ఖచ్చితమైన తీర్మానం నువ్వు చేయలే. దేవా, నేను ఇంక ఎన్నడూ చేయను ప్రభా, దేవా ఈ పాపాన్ని క్షమించని అడుగుతున్నావు, కానీ నేను ఎప్పటికీ చేయను ప్రభా అనే నిర్ణయంలోనికి రావడంలా. అదే బైబిల్ అంటుంది ద్విమనస్కులు. అంటే బయట పాపము దగ్గర ఒక రకంగా ఉంటా, అప్పుడు చేసిన పాపను ఒప్పుకుంటా, కానీ నెక్స్ట్ తర్వాత కూడా చేయకుండా ఉంటామా? అక్కడ మాత్రం కాంప్రమైజ్ కాబో, లోపల పాపాన్ని కలిగి ఉంటాం. దేవుని బిడ్డలారా, బయటికి ఒప్పుకుంటున్నాం, లోపల నిర్ణయం లేదు. బయటికి ఒప్పుకుంటున్నాం, లోపల స్థిరమైన నిర్ణయం లేదు. బైబిల్ చెప్తుంది ద్విమనస్కులు, రెండు మనస్సులు ఉంటున్నాయి. అంటే బయట ఒప్పుకుంటున్నాం, అందరు కనబడేటట్లు నోటితో ఒప్పుకుంటున్నాం, కానీ హృదయంలో తీర్మానం లేదు, హృదయంలో నిర్ణయం లేదు. హృదయంలో పాపాన్ని అదే రకంగా కలిగి ఉండడానికి దేవుని యొక్క బిడ్డలుగా మనం ఇష్టపడుతున్నాం. దేవుడు ఈరోజు మాట్లాడుతుంటున్నాడు, నీ జీవితంలో ద్విమనస్కునిగా ఉంటున్నావు అంటే బయట ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నావు, బట్ ఇన్సైడ్ యు ఆర్ నాట్ టేకింగ్ అ కాంక్రీట్ డెసిషన్. ఒక స్థిరమైన నిర్ణయాన్ని తీసుకోకుండా ఉంటున్నావు, ఉంటున్నావు. ఈ విషయంలో కీర్తనకారుడు ఏమంటాడు తెలుసా? 101వ కీర్తన 3వ వచనం చూడండి. అక్కడ ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను. 101వ కీర్తన 3వ వచనం. ఆ కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. ఏమంటున్నాడు? మొట్టమొదటిగా నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకొన. రెండవదిగా భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. ఒక్కటేమో నా ఎదుట ఉంచుకోను, నాకు అంటనివ్వను. నా ఎదుట ఉంచుకోను, ఇప్పుడు నా ఎదుట ఉంచుకోను, ఇక నాకు అంటనివ్వను. నేను అంటే ఇప్పుడు పాపం విషయంలో నో అంటాను, ఇక ఎప్పటికి కూడా నో అంటాను. అది కీర్తనకారుని యొక్క తీర్మానం. అంటే పాపము దగ్గర రెండు రకాలుగా, సరే ఒప్పుకుందాంలే, ఈ పాపాన్ని ఒప్పుకుందాంలే, ఇంకొక పాపం కలిగి ఉందాంలే అనుకుంటావు. చూసావా, దేవుడు అంటాడు నువ్వు పరిశుద్ధుని కాదు, నువ్వు పాపివి. ఎందుకంటే యు ఆర్ సేయింగ్ నో టు సిన్ వన్ ఏరియా బట్ ఎస్ టు సిన్ అన్ అనదర్ ఏరియా. ఒక ఏరియాలో పాపానికి సరేలే వద్దు అనుకుంటున్నావు, కానీ రెండవ ఏరియాలో పాపాన్ని నువ్వు అవును అంటున్నావు. దేవుని బిడ్డలారా, అదే ద్విమనస్కం. అదే పాపం విషయంలో ద్విమనస్కులుగా మనం ఉంటున్నాం. అంటే నీ జీవితంలో పాపము దగ్గర స్థిరమైన నిర్ణయం. ఇతను అంటున్నాడు నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యాన్ని ఉంచుకున్నాను, నా కన్నుల ఎదుట ఏది రానియను. రెండవదిగా ఎవరైనా నా ఎదుట భక్తిహీనమైన క్రియలు చేస్తే నాకు అసహ్యములు, నాకు అంటనియను, దూరం అయిపోతా. అంటే ఏదో నా కన్నుల ఎదుటే కాదు, నాకు అంటుకోవడానికి వస్తూ ఉంటుంది పాపం. అందుకే నేను ఎప్పుడు అంటాను, పాపం ఎప్పటికీ ఒక వ్యక్తిని వెంటాడుతూ ఉంటుంది. అది సాతాను యొక్క స్వభావం అండి. దేవుడు ఏ రకంగా నశించిన దాన్ని వెతుకుతాడో సాతాను కూడా వెతుకుతూ ఉంటాడు. గర్జించు సింహం వలనే ఎవరిని మృంగుదునా అని వెతుకుతున్నాడు. యేసుప్రభు వెతుకుతాడు, సాతాను వెతుకుతూ ఉంటాడు. సాతాను ఎప్పుడెప్పుడు పడగొట్టాలి. దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క బిడ్డగా ఎప్పుడు నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు తెలుసా? నీ యొక్క ప్రార్థనే కాదు, నీ హృదయంలో ఒక స్థిరమైన నిర్ణయం రావాలి. అప్పుడే నీవు ఒకే ఒక మనస్సు కలిగిన వ్యక్తిగా ఉంటున్నావు, లేదా ద్విమనస్సునిగా ఉంటున్నావు. నీకు తెలుసు ఏదో ఒక్క పాపాన్ని ఒప్పుకుంటున్నావు, మిగిలిన పాపాలు కంటిన్యూ చేయాలనే తీర్మానంలో నువ్వు ఉన్నావా? దేవుని ఎదుట నువ్వు ద్విమనస్కునివే. అట్టి మనస్సు కలిగిన వ్యక్తి ప్రతి చోట స్థిరంగా ఉండలేడు. ఎందుకు తెలుసా? సాతాను స్థిరంగా ఉంచాలి. అట్టి వ్యక్తి యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించాడు. ఎందుకు తెలుసా? యు ఆర్ బ్లఫింగ్ పీపుల్. నువ్వు మనుషులను మభ్యపెడుతున్నావు, కానీ దేవుని మభ్యపెట్టలేవు నువ్వు. దేవునికి తెలుసు. అందుకే అంటున్నాడు ద్విమనస్కులారా, పాపము దగ్గర మీ యొక్క
పరిస్థితి నాకు తెలుస్తూ ఉంది. ఐ నో వాట్ ఈస్ యువర్ ఒరిజినల్ స్టేట్. నీ యొక్క పరిస్థితి ఏంటో, వాట్ ఈస్ యువర్ సిచ్యువేషన్, ఐ నో దట్ ఇన్ టోటల్. పూర్తిగా నాకు తెలుసు. దేవుని బిడ్డలారా, పరీక్షల సమయంలో ఇన్విజిలేటర్గా ఉండే వాళ్ళకు తెలుసు. ఇన్విజిలేటర్గా ఉండే వాళ్ళకు ఎవరి దగ్గర మీ దగ్గర చీటీలు ఉన్నాయి ఇవ్వంటే ఎవరన్నా ఏం చేస్తారంటే కాపీ కొట్టని వాడు వాడిని టేబుల్ ఆ డెస్క్ను చెక్ చేస్తాడు, ఏదైనా పేపర్లు ఉన్నాయి ఇస్తాడు. కానీ కాపీలు కొట్టేవాడు ఇస్తాడా? వాడు ప్యాంటు దగ్గరనో ఎక్కడెక్కడో పెట్టుకుంటాడు స్లిప్పులు, వానికి నచ్చిన స్థలాల్లో, వాడు ఎవరికి కనబడని స్థలాల్లో అన్నీ పెట్టుకుంటాడు. ఇస్తాడా? ఇవ్వడు. అంటే అందరు ఇచ్చేసారా? అందరు ఇచ్చేసాం. కాపీ కొడుతుండగా స్క్వాడ్ వచ్చినాడు అనుకో, ఏం చేస్తాడు? వాని దగ్గర పేపర్ ఉంది, టకాని ఇంకొకరి పైన వేసేస్తాడు. ఏంటి? ఫస్ట్ అడిగినప్పుడు ఇవ్వచ్చు కదా, ఇవ్వడు. ఎందుకు తెలుసా? తీర్మానం ఒకటి ఉంది, ఖచ్చితంగా కాపీ కొట్టాలి. దానికోసం సాతాను ఒక టెక్నాలజీ కూడా పెట్టాడు. ఏం జిరాక్స్ అంటుందని? మైక్రో జిరాక్స్. ఇంత పెద్ద పేపర్ను ఇంత చిన్నగా జిరాక్స్ చేస్తారండి. యవనస్తులు నవ్వుతున్నారంటే ఫ్లాష్ బ్యాక్ ఏమైనా వెళ్ళారేమో, కాపీ కొట్టిన జ్ఞాపకం వస్తుందేమో. ద్విమనస్కులు అదే. అందరూ మీ దగ్గర పేపర్లు ఉంటే తీసేయండి. కొంతమంది నిజంగా ఇస్తారు, కొంతమంది ఉంటారు సాతాను సంబంధికులు, కాపీ ప్రేమికులు కదా. కాఫీ కాదు, కాపీ ప్రేమికులు. ఈ కాపీ ప్రేమికులు ఏం చేస్తారంటే పేపర్లు ఇవ్వరు. ఎందుకు? ఏదో ఒక అవకాశం దొరుకుతుంది కదా, కొట్టవచ్చు కదా, కాపీ రాయొచ్చు కదా. ఒకసారి ఒకడు కాపీ కొడుతుంటే నాకు దొరికాడు. నేను అడిగినాను, అంటే ఏం రాస్తున్నావురా నువ్వు? సార్ రాస్తున్నాను సార్ అన్నాడు. ఏం రాస్తున్నావు? క్వశ్చన్ ఏంది, నువ్వు రాసేది ఏంది? ఏమో నాకు కాపీ దొరికింది సార్. అది ఆ క్వశ్చన్కి అది కరెక్ట్ ఆన్సరా కాదా తెలియదు, రాయడమే దొరికింది కదా అని. నేను అడిగిన, నువ్వు కాపీ కొడుతున్నావే, అది ఏమో తెలియదు సార్, వాడు ఇచ్చాడు, ఇంక ఇదే ఉంటుందని రాస్తున్నాను, నాకు వచ్చింది అదే అన్నాడు. అంటే వాడు కొంచెం యథార్థంగా కనపడ్డాడు. వాడు నాకు రాదు అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, నాకు అనిపిస్తుంది వాడు అక్కడ సిన్సియర్, ద్విమనస్కునిగా లేడు. నేను రాసేది కరెక్టే సార్, నాకు వచ్చింది, అడ్డదిడ్డంగా మాట్లాడాల. దేవుని దగ్గర, పాపం దగ్గర మనం ఏముంటాం తెలుసా? ద్విమనస్కులుగా ఉంటాం. నా కన్నులు ఎదుట దుష్కార్యం ఉంచుకోనను, నేను చేయను. ఎవరైనా నాకు అంటిస్తున్నారా, దాన్ని అంటుకోవడానికి కూడా నేను ఇష్టపడను. ఐ విల్ బి వెరీ సిన్సియర్. నా ఎదుట నేను పాపం చేయను, ఎవరైనా పాపం చేయమని ప్రేరేపించినా నేను చేయను ప్రభా. ఇది నిజమైన తీర్మానం. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు తప్పు చేశాను తెలుసా? వాళ్ళు చేసినందుకు, వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, వాళ్ళు కారణం. చాలామంది యవనస్తులు చెప్పేటారు, ఎందుకమ్మా ఇలా చేసావు? వాళ్ళు చేసేది, నేను కాదు. ఎందుకు? ఫస్ట్లోనే వచ్చింది. ఆదాం అంటాడు నేను కాదు, అవ్వ అంటది నేను కాదు, సాతాను. నిందలు మోపుకోవడం. నువ్వు చేసిన తప్పును ఒప్పుకోవడానికి ద్విమనస్కునిగా ఉంటున్నావేమో. తప్పుల విషయంలో ద్విమనస్కులు. దేవుడు అంటున్నాడు యాకోబు పత్రిక 4:8, వీళ్ళు ఎలాంటి వారు తెలుసా? చేతులు కడుక్కుంటారు కానీ హృదయంలోంచి పాపం తీయరు. బయట కనబడుతుంది పశ్చాత్తాపం కానీ హృదయంలో లేదు పశ్చాత్తాపం. దేవుని బిడ్డలారా, పాపం ఎవరు చేస్తారు తెలుసా? ఎవరి జీవితాల్లో పాపపు కోరికలు కలిగి ఉంటారు తెలుసా? ఒకే ఒకరి జీవితంలో, వాళ్ళ జీవితంలో పైన పాపాన్ని ఒప్పుకుంటూ ఉంటారు. పైన పాపాన్ని ఒప్పుకునే విషయంలో జాగ్రత్త వహిస్తారు, బట్ నాట్ డీప్ ఇన్సైడ్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడు. ఎవరు ద్విమనస్కులు తెలుసా? ఎవరైతే వారి జీవితంలో పాపం విషయంలో బయటకు ఒక రకంగా, లోపల ఒక రకంగా ఉంటారు. అందుకే మన జీవితాల్లో స్థిరమైన నిర్ణయం తీసుకుందాం. దేవుడు నీ ప్రార్థనకు జవాబులు ఇవ్వాలన్నా, దేవుడు నేను స్థిరంగా నీ ఉన్న స్థలంలో ఆశీర్వదించాలన్నా, దేవుడు నేను పైకి తీసుకురావాలన్నా, రోజు మారడం కాదు, ఇది కాకపోతే అది ఇంకెప్పుడు దీవించబడేది మార్పులోనే ఉంది. దేవుడు ఎవరిని పట్టించుకోడు తెలుసా? ఎవరు మారిపోతుంటారో తెలుసా? ఎవరి ప్రార్థనలు దేవుడు జవాబులు ఇవ్వడు తెలుసా? పాపం దగ్గర 2 తలంపులు, పాపం దగ్గర 2 రకాలుగా ప్రవర్తించే వారిని దేవుడు దీవించాడు. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో పాపాన్ని ఒప్పుకునే విషయంలో పైకి కొంచెం ఒప్పుకుంటూ లోపల పాపాన్ని మెయింటైన్ చేస్తున్నావేమో, దేవుడు అంటున్నాడు నీ ప్రార్థన నేను వినను, నీ ప్రార్థన నేను అంగీకరించను. నీ జీవితంలో సాతాను నిన్ను మారుస్తూనే ఉంటాడు, నిన్ను చేంజ్ చేస్తూనే ఉంటాడు. యూ విల్ ఆల్వేస్ బి మూవింగ్ అండ్ యూ విల్ నాట్ హ్యావ్ ఎ కన్సిస్టెన్సీ ఇన్ యువర్ లైఫ్. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ద్విమనస్కులు ఎక్కడగా ఉంటాం తెలుసా? పాపము దగ్గర 2 తలంపులు కలిగి ఉంటాం. పైన ఒకటి ఒప్పుకుంటాం, లోపల ఇంకొకటి మెయింటైన్ చేస్తున్నాం. ఇఫ్ యు ఆర్ డూయింగ్ దాట్, అది నువ్వు చేస్తూ ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ పాపాన్ని విడిచిపెట్టు. ఎందుకంటే పాపము ఎంత భయంకరమైందో అనేక సందర్భాల్లో మనం వింటూ వచ్చాం. భయము నొంది పాపము చేయకుడి.
భయం నందు పాపం చేసే విషయంలో. ఎందుకు తెలుసా? ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ రియాక్షన్స్ అండ్ రిపర్కషన్స్. దానికి సంబంధించినటువంటి ఫలితాలు, ప్రతికూలమైన ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయండి, చాలా తీవ్రంగా ఉంటాయి. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, బయట ఒప్పుకున్నావా? నిజంగా హృదయపూర్వకంగా ఒప్పుకొని విడిచిపెట్టేసావా? పైన ఒప్పుకునే వ్యక్తివైతే ద్విమనస్కుని నీవు నీ జీవితంలో అస్థిరంగా ఉంటావు, ప్రార్థనలకు జవాబులు రావు. రెండవదిగా ఎవరు ద్విమనస్కులు? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనాను దొరుకునని తలంచుకొనరాదు. ఎప్పుడు అంటున్నాడు దేవుడి మాట ద్విమనస్కుడు అని? అట్టి మనుషుడు, ఒక మనుషుని గురించి మాట్లాడుతున్నాడు. ఆ మనుషుడు ద్విమనస్కుడు అంట. ఎవరు ఆ వ్యక్తి? 6వ వచనం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉండును. సముద్ర తరంగమును పోలి ఉండును. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? 6వ వచనంలో దేవుని అడుగుతున్నాడు అంట. ఒక వ్యక్తి, ప్రార్థన చేసే వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు. ప్రార్థన ఏమో చేస్తున్నాడు, దేవుని అడుగుతున్నాడు, ప్రభా నాకు ఈ దీవెనే, నన్ను ఆశీర్వదించు, నా కుటుంబంలో ఈ మేలు చేయి అని అడుగుతున్నాడంట. అతడు ఎలా అడగాలి తెలుసా? ఏ మాత్రమును సందేహింపక. ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసముతో ప్రార్థన చేయి, అంతేగాని విశ్వాసము అవిశ్వాసము, విశ్వాసము సందేహము రెండూ కలిగి ప్రార్థన చేయవద్దు. ఇలా చేస్తే దేవుడు అంటాడు ద్విమనస్కుడు. దేవా నా కుటుంబంలో నా కుమారుని దీవించు. అయినా ఎక్కడ దీవించబడతాడు ప్రభా వాడు? మళ్ళీ ఒక తలంపు ఉంటుంది లోపల, ఓ తలంపు రన్ అవుతూ ఉంటుంది. ఆ తలంపును మనం కంటిన్యూ చేస్తూనే ఉంటాం, ప్రభా సహాయం చేయి ప్రభా. లోపల తలంపు రన్ అవుతూ ఉంటుంది, సందేహం పెరుగుతూ ఉంటుంది. లాస్ట్ గంట మీ చిత్తం అయితే జరిగించు ప్రభు. ఎందుకు చిత్తం అంటాం తెలుసా? మనకే నమ్మకం లేదు. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసే దగ్గర దేవుడు అంటాడు, నమ్మి ప్రార్థన చేసే నీ జీవితంలో అద్భుతం కలుగుతుంది. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? నమ్ముతూ ఉంటాం, కానీ నమ్మకంతో పాటు అనుమానం కూడా కలుపుతాం, సందేహం కూడా యాడ్ అవుతుంది. యాడ్ అయ్యి రెండు వెళుతుంది. దేవుడు అంటాడు ఇలాంటి వ్యక్తి ద్విమనస్కుడు. రెండు ఉంటున్నాయి తన దగ్గర. దేవుణ్ణి అడుగుతున్నాడు, సందేహం ఉంది. దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, దేవునికే ప్రార్థన వెళ్ళినట్టుగా ఉంది. కానీ బైబిల్లో వ్రాయబడింది సందేహం కలిగి ఉంటున్నాడు. ప్రార్థనలో ద్విమనస్కునిగా ఉంటున్నావేమో, దేవుని అడిగే విషయంలో ద్విమనస్కునిగా ఉంటున్నావు. అట్టి మనుషునికి దేవుని దగ్గర నుంచి జవాబు రాదు. అట్టి వ్యక్తికి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు. ఆ వ్యక్తి ఎప్పటికీ స్థిరంగా ఉండలేడు, మారిపోతూనే ఉంటాడు, మార్పు చెందుతూనే ఉంటాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితంలో ప్రార్థన దగ్గర ఇలా సందేహించే వారిని ఏమంటాం తెలుసా? ఇంగ్లీష్లో వేవరింగ్ పర్సన్ అంటారు. వేవరింగ్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? వేవ్ దగ్గర నుంచి వచ్చింది. వేవ్ అంటే తరంగం. సముద్రం దగ్గర అలా చూసారా? నీళ్ళు ఇలా ఉంటాయి. కానీ అలా ఏ రకంగా ఉంటుంది తెలుసా? ఇలా ఉంటుంది, మళ్ళీ అప్ ఉంటుంది, డౌన్ ఉంటుంది, అప్ ఉంటుంది, డౌన్ ఉంటుంది. అంటే ఎందుకు తెలుసా? నీళ్లు మామూలుగా ఉంటాయి, నిమ్మలంగా ఉండేటువంటి నీళ్లు మామూలుగా ఉంటాయి, కదలకుండా అదే రకంగా ఉంటాయి. బాణలో ఉండే నీళ్లు చూడండి, అలా ఉంటుంది. కానీ అలా వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఎగిరిపడు తరంగముల వల్లే, ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉంటాడు. అంటే ప్రార్థన చేస్తూ ఉంటాడు, ప్రభువా సహాయం చేయి. సాతాను ఒక తలంపు తీసుకో దన్మని పడిపోయింటాడు ప్రార్థనలో. అదే ప్రార్థన చేస్తూనే ఉంటాం, మళ్ళీ పడిపోయింటాం, మళ్ళీ వెంటనే లేదు ప్రభువా సహాయం చేయి, మళ్ళీ పడిపోతాం. అలాగా ఉంటున్నావా? స్థిరంగా ఉంటున్నావా? ప్రార్థనలో అలా ఏంటి తెలుసా? నీ జీవితంలో అడుగుతుండగా ఎక్కడ మార్పు చెందుతాడు సాతాను? ప్రభా నేను నమ్మను ప్రభా, నేను నీ మాటనే నమ్ముతాను, నీ వాగ్దానం నమ్ముతాను, నీ శక్తినే నమ్ముతాను, నీ బలాన్ని నమ్ముతాను ప్రభా. థాట్స్ వస్తాయండి, ప్రతి ఒక్కరికి వస్తాయి. రానివాడు మనిషి కాదు, వచ్చేటువంటి వ్యక్తే మనిషి. ఎవరికి తలంపులు రాకుండా ఉంటాయి తెలుసా? నేను ఎప్పుడు అంటుంటాను, ఇద్దరికి తలంపులు రావు. ఒకటికి చచ్చిపోయిన వానికి తలంపులు రావు. తలంపులు మారవు. చచ్చిపోయిన వాడిని సాతాను పట్టించుకోడు, పిచ్చి పట్టిన వాడిని కూడా సాతాను పట్టించుకోడు. ఎందుకు తెలుసా? ఆ కేటగిరీనే వేరు. ఇంట్లో ఉంటాడు, దిబ్బ పైన ఉంటాడు, తిన్నాడు, గుడ్డలు ఉండవు, ఏముండవు. ఇంకా అది సాతాను పట్టించుకోడు. ఆయన చెడగొట్టేసి సమస్తం నాశనం చేసి వదిలేశాడు, అయిపోయి. కానీ నువ్వు మనిషిగా ఉంటున్నగా, దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నగా సాతాను అంటాడు, నువ్వు ప్రార్థన చేస్తే జరుగుతుంది. ఇంత త్వరగా అద్భుతం జరుగుతుందా? అప్పుడే మేలు కలుగుతుందా? అప్పుడేనా? వాళ్ళు ప్రార్థన చేసాం ఇంతకాలం అయింది కదా, నువ్వు ప్రార్థన అంత త్వరగా వస్తుందా? ఎవరైతే దేవుని దగ్గర ప్రార్థన ఆపేస్తారో వాళ్ళ జీవితంలో దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు రావు. యు ఆర్ ఎ వేవ్. నువ్వు ఒక తరంగాన్ని పోలి ఉన్నావు, ఒక అలను పోలి ఉన్నావు. అల ఏ రకంగా మారిపోతూ ఉంటుందో. దేర్ ఇస్ నో ప్రాపర్ షేప్. ఒకసారి ఇంత హైట్కి వెళ్తుంది, ఒకసారి కిందికి ఉంటుంది, ఒకసారి మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ జీవితంలో ప్రార్థనలో నువ్వు ఆ రకంగా ఉంటున్నావేమో. ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటిగా అడగాలి, ప్రభువా నేను ఏకాగ్రతతో ప్రార్థన చేయడానికి నాకు సహాయం చేయి.
నా తలంపులు మారిపోకుండా ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డగా విమనస్కులుగా ఉండకుండా యేసయ్యను పోలిన వారుగా మనం జీవిద్దాం. సమస్త ప్రవర్తనలో యేసయ్యను పోలి జీవిస్తాం. ఏక మనస్సు, ద్విమనస్కులుగా మనం ఉండకూడదు. పరిశుద్ధతలో యేసును పోలి జీవించు. ప్రార్థనలో యేసయ్యను పోలి జీవించు. వాక్య విషయంలో యేసయ్యను పోలి జీవించు. పరిచర్యలో యేసయ్యను పోలి జీవించు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా అందరం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితంలో నా స్థిరమైనటువంటి జీవిత విధానం కానీ, ఆశీర్వాదాలు కానీ, సంతృప్తికరమైన క్రైస్తవ జీవితం నాకు లేకపోవడానికి ద్విమనస్కునిగా నేను ఉంటున్నాను. ప్రభువా, ద్విమనస్కునిగా నేను ఉంటున్నాను. నాయనా దేవా, నన్ను దర్శించు, నా జీవితంలో కార్యాలు జరిగించు. పరిశుద్ధుడ దేవా, పరిశుద్ధుడైన దేవా, నన్ను దర్శించు. వాక్యం దగ్గర, ప్రార్థన దగ్గర, పరిచర్యలో రెండు మనస్తత్వాలు కలిగి నేను ఉన్నాను. లార్డ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు. నీ శిలువ రక్తముతో నన్ను కడుగు. నీవు ద్విమనస్కునివైతే, ద్విమనస్కురాలివైతే, రెండు మనస్తత్వాలు కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నీ ప్రార్థనకు జవాబులు రావు. కొరత కొదువల్లోనే కొనసాగుతాం. అస్థిరమైన వ్యక్తులుగా ఉంటాం. ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉంటాం. సముద్ర తరంగాన్ని పోలి ఉంటాం. ఎగిరిపడుతూనే ఉంటాం, స్థిరంగా ఉండలేం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుండగా, దేవా నన్ను క్షమించు, నీ శిలువ రక్తముతో నన్ను కడుగు. నేను ఎక్కడ తప్పు చేశానో నాకు తెలుసు ప్రభా. ఐఎమ్ హ్యావింగ్ ఎ డబుల్ మైండెడ్ నేచర్. ద్విమనస్కునిగా, ద్విమనస్కురాలిగా నేనున్నాను. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. గొప్ప దేవా నీకు వందనాలు. సర్వోన్నతుడైన దేవా నీకు స్తోత్రాలు. సర్వాధికారివైన దేవా నీకు వందనాలు. మహోన్నతుడైన దేవా నీకు స్తోత్రాలు. మార్పు లేని దేవా నీకు వందనాలు. అద్వితీయ సత్యదేవా నీకు స్తోత్రాలు. నీ వాక్యం దగ్గరికి వస్తే ప్రతి సందర్భంలోనూ మాట్లాడతావు ప్రభా. దట్ ఈస్ ద బ్యూటీ అండ్ ద స్పెషాలిటీ ఆఫ్ యువర్ వర్డ్ లార్డ్. నీ వాక్యం మాతో మాట్లాడే వాక్యం, మమ్మల్ని గద్దించే వాక్యం, సరిచేసే వాక్యం, మా సమస్యలకు సమాధానం ఇవ్వగలదు ప్రభా. ఈరోజు నీ సందేశం ఎదురుకు వచ్చి ఉండగా ద్విమనస్కులుగా మేము ఉండకూడదు నాయన. ద్విమనస్కమైన జీవితం నీకు నచ్చదు ప్రభా. దేవా, మా జీవితాల్లో ఎక్కడెక్కడ మేము డబుల్ మైండెడ్ పర్సన్స్ గా కనబడుతున్నామో, రెండు తలంపులు, రెండు రకాలైన జీవిత విధానాలు, రెండు రకాలైన మనస్తత్వాలు, రెండు రకాలైన మాట తీరు, రెండు రకాలైన పనులు, రెండు రకాలైనటువంటి ప్రార్థనలు, రెండు రకాలైన వాక్య ధ్యానం, రెండు రకాలైనటువంటి పరిశుద్ధత జీవితం మా జీవితాల్లో ఉంటేనైనా, ఉంటే కాదు ఉన్నాయి ప్రభా. అందుకే మీరు మాట్లాడారు, యేసయ్యా నీ రక్తం మమ్మల్ని కడుగునుగాక, యేసయ్యా నీ రక్తం మమ్మల్ని కడుగునుగాక. ద్విమనస్కులుగా మేము ఉండకూడదునైనా. ద్విమనస్కునిగా నేను కానీ, మా పరిచర్యకు వచ్చే ఎవ్వరు ఉండకూడదునైనా, మా కుటుంబ సభ్యులు ఉండకూడదునైనా. మీరే మా జీవితంలో ఏక మనసు దయచేయండి, ఏక మనసు దయచేయండి, ఏక మనసు దయచేయండి. దేవా, మీ కార్యాలు మీరు జరిగించండి నాయనా. అందుకే ఈ రోజు మాతో మాట్లాడారు ప్రభా. పరిచర్యలో అలా ఉండకూడదు, ప్రార్థనలో ఉండకూడదు, వాక్యం దగ్గర ఉండకూడదు, పరిశుద్ధతలో ఉండకూడదు. ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్ వి మస్ట్ హ్యావ్ ఎ సింగిల్ మైండెడ్ లార్డ్. దేవా, అలాంటి వ్యక్తులుగా మేము మార్చబడుదుముగాక, మేము మారిపోదుముగాక. మమ్మల్ని మార్చండి ప్రభా. ద్విమనస్కులను ద్వేషిస్తున్నావు ప్రభా, మాకొద్దునైనా. ద్విమనస్కమైన జీవితం మాకు లేకుండా చేయండి. ఏక మనస్సు కలిగిన వారంగా మేము ఉండునట్లుగా సహాయం చేయండి. మీరే మమ్మల్ని దర్శించండి. అంధకార శక్తులను మీరు బంధించండి నాయన. అపవిత్రాత్మ క్రియలన్నిటిని మీరు లయపరచి మహిమను పొందుమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.